బాగానే ఇవాళ ఏం బ్లాగ్ చేస్తున్నా. హలో అందరికి. అయితే ఈరోజు ఫుడ్ ఛాలెంజ్ ఉంది కదా, దానికోసము అన్నీ వండుతున్నాము. ఇగో ఇడైతే అన్నం పెడుతున్నా. బియ్యం నానిని ఇది అయిన తర్వాత ఇంకేం చేస్తున్నాం అనేది చెప్తా. ఫుల్ వీడియో చూడండి మొత్తము. ఇంకో ఇప్పుడేమో నేను ఆలుగడ్డ బజ్జీలకి శనగపిండి కలుపుతున్నా. ఓమ వేస్తున్నా. శనగపిండి, పసుపు, కారం, కొంచెం ధనియాల పొడి, ఓమ వేసినాక ఉప్పు. సోడా. ఇప్పుడు ఇది ఒకటే డైరెక్షన్ కలిపితే మంచిగా ముద్దలు కట్టకుండా వస్తుంది పిండి. చూస్తున్నా, ఈ చిక్క ఉంటే చాలు. 1 నిమిషంలో పిండి కాలు కూడా అయిపోతుంది. ఇందాక బియ్యం అన్నం అయిపోయింది కదా, దీంతో ఇప్పుడు టమాటా అన్నం చేస్తుంది. ఈడనేమో శనగపిండి నానుతుంది బజ్జీలకి. ఇంకా ఈ బియ్యం కూడా ఉండాలి. ఇవి దేనికి అనేది తర్వాత చెప్తాను. టమాటా అంటే మా మమ్మీ వేస్తుంది. టమాటా అన్నం కూడా అయిపోయింది. ఒక 5 నిమిషాలు ఇది కలిపి వేస్తే చెప్పిన అది వండాలని. దేనికంటే పెరుగన్నంకి. ఆడ టమాటా అన్నం అయిపోయింది, ఇది పెరుగన్నం గురించి అని పెట్టిన. ఒకటేసారి వండితే ఇది మళ్ళీ అన్నం పొడి పొడి అయితే పెరుగన్నంకి తినబుద్ధి కాదు. అందు గురించి అని కొంచెం ఇవి ఒక 4-5 విజిల్లు వస్తే మెత్తగా అవుతుంది. అప్పుడు పెరుగన్నం కలుపుకున్నాం. ఇంకా ఇప్పుడు ఆలుగడ్డ బజ్జీలు వేస్తా. ఈ ఆలుగడ్డ మీడియం సైజ్ ఆలుగడ్డ తీసుకున్నా. పిండి నానిపోయింది కదా, సరిపోతుంది. ఇది కట్ చేసి బజ్జీలు వేసేటప్పుడు చూపిస్తా. ఇక పెరుగన్నం కూడా వేసినాము. ఇందాక ఉడకబెట్టిన అన్నం ఓ అంటుంది చూడు. ఇది చెంచాతో మంచిగా కలవదని కాలుతుంది, చేతితోడు కలుపుతుంది. ఇక ఇక్కడ స్వీట్ కూడా అయిపోయింది.
దీంట్లో కొన్ని పాలు పోస్తే టేస్ట్ ఇంకా మంచిది. పోపు ఇట్లా ఏం వేస్తలే, ఉత్తి ఇట్లా కలిపి పెట్టేస్తాం అంతే. ఇట్లా చూస్తాం. చోటు కొన్ని పాలు పోసి కలిపిస్తాం. ఈరోజు ఫుడ్ ఛాలెంజ్ ఉందని చెప్పేసి వ్లాగ్ తీసినాం కదా, దీంట్లో ఏమేమి చేసినాం అనేది చూపిస్తా. ఆలుగడ్డ బజ్జీలు, ఇంకా స్వీట్, పెరుగన్నం, టమాటా రైస్. ఇవి దీంతో ఇప్పుడు ఫుడ్ ఛాలెంజ్ చేస్తాం. ఫుడ్ ఛాలెంజ్ చేస్తాం కదా. సిక్స్ పెట్టుకుంటున్నాం. ఇవి ఆలుగడ్డ బజ్జీలు. పెట్టాను.